హలో అందరికీ. మనం లాంగ్ వీడియో అప్లోడ్ అయ్యాక చాలా రోజులు అవుతుంది కదా, ఆల్మోస్ట్ 10 days దగ్గరికి వస్తుంది. కొంచెం నాకు టైం లేక తీస్తలేను, కానీ టైం ఉంటే తీస్తాను. మళ్ళీ ఏంటంటే ఈ వీక్ నేను వీక్ ఆఫ్ తీసుకోలేదు. వీక్ ఆఫ్ రోజు తీసుకుంటే ఏదో ఒకటి వీడియో అప్లోడ్ చేద్దాను, కానీ వీక్ ఆఫ్ తీసుకోలేదు. ఎందుకంటే ఇవాళ బతుకమ్మ కదా, బతుకమ్మ రోజు మా అమ్మకి ఏమన్నా పని ఉంటుందని ఈరోజు వీక్ ఆఫ్ తీసుకున్నాం. మైండ్ చదివినడి పాపం వాళ్ళు కూడా నాకు అడ్జస్ట్ చేసేది. ఈరోజు నేను చూపెట్టే వ్లాగ్ ఏంటంటే అందరు తెలుసు, అందరు పెడతారు. ఈరోజు బతుకమ్మ కదా, పెద్ద బతుకమ్మ. మేము బతుకమ్మ చేసేది అండ్ అక్కడ బతుకమ్మ అక్కడ ఆడే వీడియోస్ అవి చూపెడతా జస్ట్ అంతే, ఏముండదు అని అవి చూపెడతా అంతే. అయితే ఫస్ట్ నిన్న నైట్ షిఫ్ట్ ఉండే, తెల్లారి నేను రాంగా పూలు తీసుకున్నా. ఇప్పుడు ఆ వీడియో పెడతా చూడరు. మా అమ్మ ఒక్కతే బతుకమ్మ చేసుడు, ఈ పనులన్నీ కొంచెం ఇబ్బంది ఉంటుంది కాబట్టి నేను మా అమ్మకి హెల్ప్ చేస్తాను. చిన్నప్పటి నుండి కూడా అంతే. చిన్నప్పటి నుండి నేను పూలు తీసుకొచ్చాడు మా తమ్ముడు, మా అన్నయ్య కోసుకొచ్చినప్పటికీ హెల్ప్ మాత్రం నేను మా అమ్మకి చేస్తాను. ప్రతి సంవత్సరం ఎన్నో కొన్ని పూలు కొనేది, కొన్ని మాకు ఇక్కడ ఊళ్ళో దొరికేది, కానీ ఈ సంవత్సరం అసలు మొత్తానికి ఏం దొరకలేదు. అందుకే ఒక టేక్ పూలు మాత్రం మా నాన్న తీసుకొచ్చిండు. ఇవన్నీ నేను భూపాలపల్లి ఉండడానికి కొనుకొచ్చిన. ఏదో వీడియో కోసం వాళ్ళం కూర్చోమన్నా కానీ చేసేది మాత్రం నేనే. వైష్ణవికి అంత పెద్ద బతుకమ్మ రాదు, మా అమ్మకి అంత పర్ఫెక్ట్గా కూడా రాదు. ఎందుకంటే మా చిన్నప్పటి నుండి ప్రతి దసరాకి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికే పోయేది. మేము అక్కడ మా అమ్మమ్మలే చేసేది కాబట్టి మా అమ్మకి అంత పర్ఫెక్ట్గా రాకపోయేది. ఎప్పుడన్నా మా ఇంటికాడ చేయాల్సి వచ్చినప్పుడు ఎవరన్నా మొదలు పెట్టి ఇవన్నీ పాపం వాళ్ళని వీళ్ళని అడిగేది. నాకెందుకో పాపం అనిపించేది. ఇంట్లో ఇంతమంది నుండి కూడా మా అమ్మ అందరిని అడగాల్సి వస్తుందని నేనే 2021 నుండి మా అమ్మ హెల్ప్ చేసుడు చేసిన. స్టార్టింగ్ లో మా అమ్మకి జస్ట్ హెల్ప్ చేసేది అంతే, కానీ వస్తాంటే నేనే చేస్తాను ఇక పెద్ద బతుకమ్మ. ఎందుకంటే మా ఇంట్లో ఆడలేడు ఉన్నారు, ఇక మా అమ్మ ఒక్కతే కదా. అందుకే అయితే నాకు కూడా అంత పర్ఫెక్ట్ రాకపోయేది. కానీ నేను ఒక 2 years చేసినప్పుడు యూట్యూబ్లో చూసిన. యూట్యూబ్లో ఇవ్వడం వల్ల నాకు కొంచెం అట్లా వచ్చింది అంతే. సొంత రోజు మధ్యాహ్నం వరకు మా చిన్న పొట్టి కానీ వాళ్ళు వచ్చారు ఇంటికి. కానీ ప్రతి సంవత్సరం నాకు ఒకటే బాధ, నాకంటూ అక్కో చెల్లు ఎవరైనా ఉంటే మంచిగా ఉండదు. నాకు ఇంత బాధ ఉండేది కాదు, మా అమ్మ అంత బాధపడేది కాదు కదా అని. మా అమ్మ బాధ చూడలేక నేను ఒక్కతే ఎట్లా చేసుకుంటుందని ప్రతి సంవత్సరం పనున్న వీక్ ఆఫ్ తీసుకొని మరీ ఉంటాను ఇంటికాడ. మొత్తం బతుకమ్మ చేయడానికి 4 గంటలు పట్టింది. ఫుల్ బ్యాక్ పెయిన్, కాళ్ళు గుంజుడు ఘోరమైంది అసలు. ఎందుకంటే దీనికంటే ముందు రోజు నేను నైట్ షిఫ్ట్, నైట్ అంతా 12 గంటల దాకా నిలబడి పొద్దున వచ్చేదంతా ఏమన్నా ఘోరం కష్టమైన. బతుకమ్మ అంతా అయిపోయే టైంకి సాయంత్రం అయింది. అసలు నేను ఎన్నిసార్లు బాధపడ్డా నేను ఎప్పుడు బయటికి చెప్పలేదు, కానీ ఈ వీడియోలో మాత్రం చెప్తాను. ఆ బతుకమ్మ అంతా అయిపోయే టైంకి నాకు మస్తు బాధ అనిపించింది, కళ్ళల్లో కూడా నీళ్ళు వచ్చినాయి. అసలు ఖచ్చితంగా ఆడపిల్లలు అనేటోళ్ళు ఉండాలి. అరే మా అక్క చెల్లో ఉంటే పండుగ మా ఇంటికి వచ్చేటోళ్ళు, పనులన్నీ అదే చూసుకునేది కదా అన్న నాకు ఆలోచన నాకు మస్తు బాధ అనిపించింది. నిజంగా ఉంటే బతుకమ్మ కూడా అదే చేసుకునేది కదా, నాకు ఇంత బాధ ఉండేది కదా అని అదే ఆలోచన ఉండే. కానీ ఏం చేస్తాం, మనకి ఇట్లా రాసి పెట్టున్నది కాబట్టి ఇట్లనే జరుగుతుంది. నన్ను చాలా మంది కామెంట్ చేస్తారు కావచ్చు, కానీ నాకైనా ఫరక్ లేదు. ఎందుకంటే నేను చేసేది మా అమ్మ కోసమే. అసలు నేను హెల్తీగా ఉంటా, ఇంత గట్టిగా ఉన్న నాకే అంతసేపు చేస్తా అంటే కాళ్ళు చేతుల గుంజినే కొంచెం బ్యాక్ పెయిన్ బాగానే వచ్చింది. కానీ మా అమ్మకి అసలే హెల్త్ మంచిగా ఉండదు. కానీ అది ఒక్కతైతే ఎట్లా చేసుకున్నావు, నాకు అదే ఆలోచిస్తే కొంచెం బాధ అనిపిస్తుంది. అందుకే నన్ను నేనేం ఆలోచించకుండా ఎవరిని పట్టించుకోకుండా మా అమ్మ కోసం మాత్రమే పనిచేస్తాను నేను. ఈ వీడియో చూసిన తర్వాత కూడా చాలా మంది ఏమనుకున్నా నాకు ఒరిగేదేం లేదు. నేను యూట్యూబ్ స్టార్ట్ చేయకముందే ఎవరి మాటలు పట్టించుకోపోయేది, ఇప్పుడు స్టార్ట్ చేసినాక నేను అస్సలు పట్టించుకోను. అయితే నా బాధ అంతా ఒక పండుగ విషయంలోనే. మా ఇంట్లో వేరే ఏ ఒకేషన్ అయినా మా అక్కలు అంటే మా పెద్దనాన్న బిడ్డలు ముందే వస్తారు, చేస్తారు వాళ్ళందరూ. అందుకే మా ముగ్గురికి అక్కలు లేరనే బాధ లేకుండా ఎన్ని రోజులు. కాకపోతే ఒక్కొక్కసారి ఇలాంటి టైంలో నాకు అనిపిస్తుంది. సాయంత్రం అవుతుంది చూపెడతా ఇప్పుడు నేను. కొనగండి కోటల పుట్టలు, పుట్ట మన్నులో పూసిన తంగళ్ళు, కానొచ్చే అందాల తోటలు, తోట బాటల పువ్వుల మెటలు. కొనగండి కోటల పుట్టలు, పుట్ట మన్నులో పూసిన తంగళ్ళు, కానొచ్చే అందాల తోటలు, తోట బాటల పువ్వుల మెటలు. నింగి మెరువంగా నేల తడువంగా పాల నురగల్లా గునుగు పెరగంగా రంగు పువ్వుల పేర్చి పెట్టంగా పుడమి పువ్వుల మాసమవ్వంగా. ఇతరులాగు చెప్పు రేపు కాదు.
బాగానే ఉంది లక్కు. ఏంటి వైష్ణవి ఇంకేమేం చేసినావు? పల్లీలు ఇంకా ఇంకా చేస్తారు కదా. నా చిన్నగాను మా అయి చెప్పు మా మా ఎటు చెప్పు మా నువ్వే లేదంటే ఇగో ఇగో బండి ఇగో రైసింగ్ ఇగో బండి తెల్లగానే పడుతుంది. చిన్నపట్టి చిన్నపట్టి ఫోటోషూట్ అవుతా. అదా అదా అవుతాయి. ఆ పాట పాడు నువ్వు, అది పాడు. ఇంకా దొరబాబు ఆ గోల్డ్ రింగులు, గోల్డ్ చైన్ కథ, రింగులు మించు చూపించు, బ్రేస్లెట్ దొరబాబు అవుతాయి చూడు. బేనా తాత కొనగండి కోటల పుట్టలు పుట్ట మన్నుల పూసరి తంగళ్ళు కానొచ్చే అందాల తోటలు తోట బాటల పువ్వుల మెటలు. మొక్కుతాడు ఇంద్ర. పారబోసినట్టు పూసెనే గునుగు పూల తోటలు, పచ్చి పసుపు గొమ్ములో పసుపు తీసి రాసినట్టుగా పూచె తంగెడు కొమ్మలు, వేల రంగుల పువ్వులో బతుకమ్మని చీరలు, కోనేటిలో కలువలో గౌరమ్మని రవికలు. ఎంతటి అందాల మహారాణివే, నీ చుట్టూ పూలన్నీ చలికత్తెలే. నిన్ను చూడాలని ముందుగా వచ్చిందే పువ్వుల దీపావళి, బతుకమ్మ రాకతో మావాతిలి మురిసెనే పాటతో ప్రతిలోగిలి.
అల్లయ సంగమమ శివుడు రకమయ సంగమమ శివుడికి శ్రీకి సంగమమ నలుగుదములయ సంగమమ బతుకమ్మ ప్రతి ఇల్లు నీకు నిలయమే వయ్యారి భామపులో నీ ముక్కుకు ముక్కెరలు అడవి మోదుగు పువ్వులో నీ నుదుట కుంకుమలు ఎంతటి అందాల మహారాణివే నీ చుట్టూ పూలన్నీ చలికత్తలే నిన్ను చూడాలని ముందుగా వచ్చిందే పువ్వుల దీపావళి బతుకమ్మ రాకతో మావాకిలి మురిసేనే పాటతో ప్రతిలోగిలి పట్టులో తీపిని నీ కోసం ఉయ్యాల పాటల్లో కలపోసాం ఆ పాటలిట్టు నీవు ఊరేగరావే పల్లెటూర్ల